అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సీజీఎల్ 2026కు సంబంధించినటువంటి దాదాపు 12,000 పైచిలుకు ఖాళీలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ప్రతి ఏడాది మనకు రిలీజ్ అయినట్లుగానే ఈ ఏడాది వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనం ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి వేకెన్సీస్ దాదాపు 12,000 పైచిలుకు వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఈ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్‌గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, మరీ ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ రకాలమైనటువంటి అంటే ఎన్ని రకాలైనటువంటి పోస్టులు భర్తీ చేస్తారు, మరీ ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాము. ఈరోజు మన గెస్ట్ వచ్చేసరికి అశోక్ నగర్ సీనియర్ ఫ్యాకల్టీ మరియు కరెంట్ అఫైర్స్ అండ్ జీఎస్ సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి రేష్మ గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం, మనకు ఈ ఏడాది ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఒకసారి దీని గురించి అంటే నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది, వేకెన్సీస్ ఎంత ఉన్నాయి ఒకసారి చెప్పండి. యాక్చువల్‌గా ఈ నోటిఫికేషన్ అనేది మే 21 రిలీజ్ అయింది సార్. సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 21 మే నుంచి 22 జూన్ వరకు ఉంటుంది. ఒక్కొక్కసారి అప్లికేషన్ డేట్ అన్నటువంటిది ఎక్స్టెండ్ కూడా అయ్యే అవకాశాలు చాలా సార్లు మనం గమనించొచ్చు. కాకపోతే 22 జూన్ లోపు మీరు అప్లై చేసుకున్నట్లయితే బెనిఫిషియల్ ఉంటుంది. అదర్‌వైజ్ దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ ద అప్లికేషన్ ఆల్సో. కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ లాగా 22 జూన్ లోపు అప్లై చేసుకుంటే సేఫ్ సైడ్ ఉండొచ్చు సార్. యాక్చువల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 12,256 టెంటేటివ్ అని మెన్షన్ చేశారు మనకక్కడ. అంటే దేర్ బై బ్యాక్‌లాగ్ ఏమన్నా ఉన్నా, ఇంకా ఏమన్నా యాడ్ ఆన్ పోస్టులు ఉన్నా కూడా మనకి ఫిలప్ అయ్యేంత వరకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేంత వరకు యాడ్ ఆన్ కూడా అవ్వచ్చు సార్. అవి ఇప్పుడు 12,256 ఉన్నటువంటి పోస్టులు మనకి లాస్ట్‌కొచ్చే వరకు అరౌండ్ 15,000 వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాం మేడం. 2024లో అరౌండ్ 18,000 వేకెన్సీస్ ఉండే, 25లో అరౌండ్ 13,000 ప్లస్ చేంజెస్ వేకెన్సీస్ ఉండే. సో ఈ ఏడాది 12,000 ఉంది. సో ఎవ్రీ ఇయర్ మనకు ఎస్ఎస్సి నుంచి ఈ సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సో ఈ వేకెన్సీస్ అనేది మనకు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కారణం ఏంటి మేడం? యాక్చువల్‌గా డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్. వేకెన్సీస్ ఎట్లా అనంటే కొంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి నచ్చిన డిజైర్డ్ పోస్ట్ రాలేదని చెప్పేసి జాయిన్ అవ్వకపోవటం, కొంతమంది రిటైర్ అయిపోవటం, ఇట్లా రెగ్యులర్‌గా ఇయర్ బై ఇయర్ మనకి వేకెన్సీస్ అన్నటువంటివి ఉంటాయి. అట్లా దాన్ని బేస్ చేసుకొని రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళ నెంబర్ అండ్ స్టూడెంట్స్ కొంతమంది రిక్రూట్ అయినప్పటికీ కూడా డిజైర్డ్ పోస్ట్ రాకపోవటం వల్ల వేకెన్సీస్ అలా ఉండిపోవటం వల్ల ఒక సంవత్సరం పెరగొచ్చు, ఒక సంవత్సరం తగ్గొచ్చు సార్. మీరు గమనించినట్లయితే ఈ 2 ఇయర్స్ 2 ఇయర్స్ కంటే ముందు సమ్ 2020, 2021లో ఆల్మోస్ట్ సమ్ 40,000 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి సార్. ఒక్కసారి మాత్రమే. కానీ ప్రతి సంవత్సరం మీరు గమనిస్తే ఎస్ఎస్‌సి సీజీఎల్ నుంచి 10,000 ప్లస్ వేకెన్సీసే రిలీజ్ అవుతా ఉంటాయి. బట్ ఇది ఇయర్ లాంగ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. జస్ట్ లైక్ యూపీఎస్‌సి. యూపీఎస్‌సి ఎలాగైతే మనకి ఇయర్ బిఫోరే క్యాలెండర్ ఇచ్చేసి ఆ డేట్స్‌కి నోటిఫికేషన్ రిలీజ్ చేయటం, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం. ఇన్ ద సేమ్ మేనర్ ఎస్ఎస్‌సి కూడా సీజీఎల్ కానీ, సీహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ ఇవన్నీ ఈ 3 లెవెల్స్ ఉంటాయి సార్. 10థ్ లెవెల్ అయితే మనకి ఎంటీఎస్ అని అంటాం. ఇంటర్ లెవెల్ అయితే సీహెచ్ఎస్ఎల్ అని అంటాం. గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే సీజీఎల్ అని చెప్పేసి చెప్తాం. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, అందుకే గ్రాడ్యుయేషన్ లెవెల్ బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి ఇవి ఎస్ఎస్‌సి, సీజీఎల్ అంటాం. జస్ట్ ఇవి 3 ఎగ్జామినేషన్ అంటే మీ క్వాలిఫికేషన్ లెవెల్స్‌ని బేస్ చేసుకొని 3 ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట. ఎస్ఎస్‌సి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్. సో మేడం, సీజీఎల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే జనరల్ డిగ్రీ వాళ్ళే అప్లై చేసుకోవాలా, లేకుంటే అగ్రికల్చర్ కావచ్చు, ఇతర వెటర్నరీ కావచ్చు, లేకుంటే ఎంబీబీఎస్ లాంటి స్టూడెంట్స్ ఎవరైతే అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు, సో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చా అని చెప్పి ఒక డౌట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు సార్. ఎనీ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు. కాకపోతే కొన్ని పోస్టులుంటాయి. లైక్ ఇప్పుడు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అదేవిధంగా జీఎస్ఓ అని చెప్పేసి స్టాటిస్టికల్ ఆఫీసర్, ఈ 2 పోస్టులుంటాయి సార్. వీటికి మాత్రం స్పెసిఫిక్‌గా గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్ అన్నటువంటి ఒక సబ్జెక్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు అనంటే వీళ్ళు టియర్ 2లో పేపర్ 1 తర్వాత పేపర్ 2 అటెంప్ట్ ఇవ్వాలి. స్టాటిస్టిక్స్ అని సెపరేట్‌గా వాళ్ళకొక పేపర్ ఉంటుంది. 100 క్వెషన్స్ క్యారింగ్ 300 మార్క్స్ ఉంటాయి స్టాటిస్టిక్స్ పేపర్. ఎవరైతే ఏఏఓకి, డబుల్ ఏఓకి అప్లై చేశారో ఆ విద్యార్థులు ఫినాన్స్ అండ్ ఆడిట్
అదొక పేపర్ ఉంటుంది సార్. అది పేపర్ 3 అనమాట. ఆ పేపర్ అటెంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 వేకెన్సీస్ మినహాయించి మిగతా ఏ పోస్ట్‌కి అప్లై చేయాలన్నా కూడా జస్ట్ మినిమమ్ గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ సార్. బీఇట్ బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీబీఎస్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని వేకెన్సీస్‌కి మాత్రం ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఇప్పుడు మనకి ఇంజినీరింగ్ కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, అలాంటివి కొన్ని పోస్ట్‌లకి ఎలిజిబుల్ కాదు. మాక్సిమం నంబర్ ఆఫ్ పోస్ట్‌లకి ఎనీ డిగ్రీ దే కెన్ అప్లై సార్. మేడం మనకు సీజీఎల్ ద్వారా ఎన్ని రకాల పోస్టులు భర్తీ చేస్తారు? ఏ మినిస్ట్రీకి సంబంధించినవి కావచ్చు, లేకపోతే డిఫరెంట్ అసలు జాబ్ రోల్ అంటే ఏంటిది ఒకసారి చెప్తారా మేడం? టోటల్‌గా దీంట్లో 2 టైప్స్ ఉంటాయి సార్. 2 గ్రూప్ లెవెల్ పోస్టులుంటాయి. ఒకటి గ్రూప్ బి, గ్రూప్ సి. మళ్ళీ దీంట్లో కూడా మనకి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉంటాయి. గెజిటెడ్ అంటే మీరు గమనించొచ్చు గ్రూప్ ఏ లెవెల్ అని చెప్పేసి ఐఏఎస్, ఐపీఎస్ అలాగే ఎస్ఎస్‌సిలో కూడా గెజిటెడ్ లెవెల్ ఉంటుంది. గెజిటెడ్ లెవెల్‌లో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పోస్టులుంటాయి సార్. ఒకటి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకొకటి అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ 2 పోస్టులుంటాయి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వచ్చేసి మనకి ఒకటి స్టేట్ లెవెల్‌లో ఉంటుంది. సెంట్రల్ లెవెల్‌లో పోస్టులుంటాయి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ నుంచి ఒక అభ్యర్థి అనుకోండి. తెలంగాణ స్టేట్ వాళ్ళు తెలంగాణ రీజనల్ లాంగ్వేజెస్ అయినటువంటి తెలుగు, ఉర్దూ ఈ 2 లాంగ్వేజెస్‌లో ప్రావీణ్యత పొంది ఉండాలి. అది స్టేట్ క్యాడర్ అయితే. సెంట్రల్ క్యాడర్ అయితే మీకు హిందీ, ఇంగ్లీష్ ఇలాంటి లాంగ్వేజెస్ వస్తే సరిపోతుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ లేకుండా సెంట్రల్ లెవెల్ అయితే భర్తీ చేస్తారు. అది సెంట్రల్ లెవెల్ ఉంటుంది. స్టేట్ క్యాడర్ ఉంటుంది. 2 క్యాడర్స్ ఉంటాయి. ఇంకొకటి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అది వేరు. అది జస్ట్ స్టేట్ లెవెల్ మాత్రమే ఉంటుంది. స్టేట్ క్యాడర్ మాత్రమే ఉంటుంది. ఈ 3 వచ్చేసి మనకి గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు. మిగతా ఏవైతే ఉన్నాయో గ్రూప్ బిలో నాన్ గెజిటెడ్ ఉంటాయి. గ్రూప్ సి కంప్లీట్‌గా నాన్ గెజిటెడే ఉంటాయి సార్. లైక్ ఇప్పుడు జీఎస్టీ ఇన్స్‌పెక్టర్ తీసుకోండి. అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ ఉంటుంది. ఆడిటర్ ఉంటారు. ఇట్లా రకరకాల పోస్టులు ఉంటాయన్నమాట. గ్రూప్ బిలో ఉంటాయి. గ్రూప్ సిలో ఉంటాయి. మనకి ఏజ్ లిమిట్ కూడా గ్రూప్ బికి, గ్రూప్ సికి డిఫర్ అవుతా ఉంటుంది సార్. సాలరీ వైస్ మీరు గమనిస్తే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు. సమ్ 5,000-10,000 డిఫరెన్స్ ఉంటుంది. గ్రూప్ బికి, గ్రూప్ సికి. అదర్ దాన్ రెస్ట్ ఆల్ సేమ్ సార్. సో, ఇప్పుడు సీజీఎల్ ఎవరైతే ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉంటారో, సో సీజీఎల్ ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకి. సో, ఇవి కొంతవరకు ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? లేకుంటే ఎగ్జామ్ సిలబస్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? డెఫినెట్‌గా ఈజీ అవుతుంది. ఎందుకు అనంటే, మనకి సీజీఎల్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు టైర్ 1, టైర్ 2 అని జెప్పేసి 2 లెవెల్స్ ఉంటాయి. ఈ 2 లెవెల్స్‌కి మనం ప్రిపేర్ అయినప్పుడు ఎంతో కొంత మన దగ్గర ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. మనం చేసినటువంటి ప్రాక్టీస్, ఆ సబ్జెక్ట్స్ అన్నీ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. కాకపోతే లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అన్నటువంటివి డిఫర్ అవుతా ఉంటాయి సార్. ఇప్పుడు ఎంటీఎస్ తీసుకోండి మీరు. జస్ట్ వన్ లైనర్స్‌లో అడుగుతా ఉంటారు మనకి ఎగ్జామినేషన్‌లో. కాకపోతే దాంట్లో ఎక్కువ స్కోర్ జేయాల్సి ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ స్కోర్ జేయాలి. వేరాజ్ సీహెచ్ఎస్ఎల్ కూడా అంతే సార్. సేమ్. జస్ట్ దానికి కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సీహెచ్ఎస్. సీజీఎల్ అయితే ఇంకా అదే పీక్స్ అన్నట్టు. సీజీఎల్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి సీహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ ఈజీ అవుతుందనే చెప్పొచ్చు. సో, సీజీఎల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం ఒకసారి? సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి సార్. దీంట్లో టియర్ 1, టియర్ 2. టియర్ 1లో వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ అయితే సేమ్ ఉంటాయి. కాకపోతే లెవెల్స్ అన్నటువంటివి డిఫర్ అవుతాయి. టియర్ 1లో వచ్చేసి మనకి టోటల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ క్యారింగ్ 200 మార్క్స్. ఒక క్వెషన్‌కి ఇక్కడ 2 మార్క్స్ ఉంటుంది సార్. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 ఈస్ ద నెగెటివ్ మార్కింగ్. అంటే ఇప్పుడు మీరు 4 క్వెషన్స్ రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే మీకు 8 మార్క్స్‌తో పాటు ఇంకొక 2 మార్క్స్ అడిషనల్‌గా పోతాయి. అంటే 10 మార్క్స్ లాస్ అవుతారు. మీరు 4 క్వెషన్స్ గనుక రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ విషయానికొచ్చేసరికి మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. దాంట్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. థర్డ్ వన్ ఇంగ్లీష్ ఉంటుంది. ఫోర్త్ వన్ జనరల్ అవేర్‌నెస్. దిస్ ఈస్ వాస్ట్ సబ్జెక్ట్. అందరికీ తెలిసిన విషయమే. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 2 ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇది టియర్ 1 లెవెల్ సార్. టియర్ 1 అన్నటువంటిది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. దీంట్లో మీరు ఎక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా దాన్ని బేస్ చేసుకొని, ఆ మెరిట్‌ని బేస్ చేసుకొని మీకు క్యాడర్ అన్నది అలాట్ చెయ్యరు. జస్ట్ మనకి టియర్ 2కి క్వాలిఫై అవ్వటానికి టియర్ 1 ఎగ్జామినేషన్. టియర్ 2లో స్టాండర్డ్ ఆఫ్ క్వెషన్స్ అనేటువంటివి కొంచెం డిఫర్ అవుతాయి. ఎలా అనంటే ఇక్కడ 100 క్వెషన్స్ బట్ వేరాజ్ ఇక్కడికొచ్చేసరికి అక్కడ 1 క్వెషన్ క్యారింగ్ 2 మార్క్స్. టియర్ 2లో ఈచ్ క్వెషన్ క్యారింగ్ 3 మార్క్స్. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అనంటే అక్కడ 100 క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ 130 క్వెషన్స్ ఉంటాయి. క్యారింగ్ 390 మార్క్స్. అక్కడ 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. బట్ సబ్జెక్ట్స్ అనేటువంటివి సేమ్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. రీజనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ దానితో పాటు ఈ 4గిటితో పాటు ఇంకొక అడిషనల్ సబ్జెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ కంప్యూటర్ అవేర్‌నెస్. ఇది చాలా చాలా కీ రోల్‌ని ప్లే చేస్తుంది. ఎలా అనంటే
గత నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్‌లో 45,000 మంది జస్ట్ కంప్యూటర్ అవేర్‌నెస్‌లోనే డిస్‌క్వాలిఫై అయ్యి మిస్ అయిపోయారు చాలామంది స్టూడెంట్స్. 80,000 క్వాలిఫై అయితే 45,000 మంది కంప్యూటర్ అవేర్‌నెస్ పేపర్ అది జస్ట్ క్వాలిఫైయింగేనండి. మళ్ళీ ఆ మార్క్స్ అన్నవి మీకు మెరిట్‌లో యాడ్ చేయరు. ఆ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉన్నటువంటి పేపర్‌లోనే చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వలేక మిస్ అయిపోయారు. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో లేకపోయారు. కాబట్టి కంప్యూటర్ అవేర్‌నెస్సే కదా! జస్ట్ 15 మినిట్సే కదా! 20 క్వెషన్సే కదా! ఏముంది అని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. బియాండ్ ద బుక్ ఒక్కొక్కసారి క్వెషన్స్ అడుగుతా ఉంటారు. ఎలా అంటే ప్రాక్టికల్‌గా మనము అప్లికేషన్స్ బేస్డ్ కూడా అడుగుతున్నారు కాబట్టి దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని అస్సలు అశ్రద్ధ చేయొద్దు. మిగతా మిగతావైతే మీరు ఎలాగైనా టియర్ 1కి ప్రిపేర్ అవుతారు కాబట్టి టియర్ 2కి క్యారియింగ్ సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. కానీ ఇక్కడ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ ఇంగ్లీష్. మిగతా వాటన్నిటితో క్వాంట్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ వీటితో కంపేర్ చేస్తే నంబర్ ఆఫ్ క్వెషన్స్ కానివ్వండి, నంబర్ ఆఫ్ మార్క్స్ కానివ్వండి ఎక్కువుంటాయి. ఇంగ్లీష్ ఒక్క సబ్జెక్ట్ నుంచి మనకి 45 క్వెషన్స్ వస్తాయి. 45 క్వెషన్స్ టియర్ 2లో. 45 క్వెషన్స్ క్యారింగ్ 135 మార్క్స్. మనకి టియర్ 1లో ప్రతి సెక్షన్‌లో కూడా 25 క్వెషన్సే ఉంటాయండి. అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్‌గా ఉంటాయి. టియర్ 2 విషయానికొచ్చేసరికి అలా ఉండదు. ఇంగ్లీష్ ఒక్క దాంట్లోనే 45 క్వెషన్స్ ఉంటాయి. క్వాంట్స్, రీజనింగ్ తీసుకున్నట్లయితే 30 క్వెషన్స్ ఉంటాయి. అండ్ జనరల్ అవేర్‌నెస్ తీసుకున్నట్లయితే 25 క్వెషన్స్ ఉంటాయి. ఓవరాల్‌గా 130 క్వెషన్స్ క్యారింగ్ 390 మార్క్స్. సో మేడం ఇదివరకి మనకు ఎగ్జామ్ జరిగేటప్పుడు యాక్చువల్లీ ఓవరాల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైర్ 1 ఉంది. సో ఇందులో మనకు 60 మినిట్స్ ఏదైతే ఉందో మనం నచ్చిన సెక్షన్ ఇమ్మీడియేట్‌లీ ఓపెన్ చేసి ఆ సెక్షన్ నుంచి ఈ సెక్షన్‌కి అంటే అర్థమెటిక్ నుంచి రీజనింగ్‌కి, రీజనింగ్ నుంచి జీఎస్‌కి మనకు నచ్చిన దాంట్లో మనం జంప్ అయ్యేటువంటి అవకాశం ఉండే. సో ఈసారి ఏదో సెక్షనల్ సంబంధించినటువంటి ఏదో చేంజెస్ చేశారని చెప్పి నాకు కొత్తగా వచ్చారు. ఒకసారి అది చెప్తారా మేడం? అదేంటి అనంటే, ఇదివరకు మీరన్నట్టుగా ఫస్ట్ నేను క్వాంట్స్ రాశాను. దాని తర్వాత ఏదన్నా ఒక క్వెషన్ దగ్గర స్ట్రక్ అయిపోయాననుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌కి మారి, మళ్ళా ఇంగ్లీష్ రాసుకొని, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి అలా రాసుకునే అవకాశం ఉంది. వితిన్ 1 అవర్‌లో మీరు ఏ సబ్జెక్ట్ ఎప్పుడైనా అటెంప్ట్ ఇవ్వచ్చు. కానీ ఈసారి ఎస్ఎస్‌సి సీజీలో ఏం తీసుకొనొచ్చింది అనంటే, సెక్షనల్ వైస్ టైమర్‌ని సెట్ చేసింది. అంటే ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉందనుకోండి. ఇంగ్లీష్‌కి 15 మినిట్స్ టైమ్ లిమిట్ ఉంటుంది. ఆ 15 మినిట్స్ టైమర్‌లోనే మీరు ఇంగ్లీష్ రాసుకోవాలి. 10 మినిట్స్‌లోనే కంప్లీట్ అయిపోయింది. ఇంగ్లీష్ చదువుకుంటూ వెళ్ళిపోవడమే కదా! 10 మినిట్స్‌లో అయిపోయింది. అయ్యో! మిగతా 5 మినిట్స్ ఉన్నాయా? క్యారీ ఫార్వర్డ్ అవుతాయా నెక్స్ట్ దానికి అనంటే నో. అలా క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. 15 మినిట్స్ మీరు దానికోసం అలాట్ చేయాల్సిందే. చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడే అంశం ఏంటి అనంటే క్వాంట్స్‌కి ఎక్కువ టైం కావాలి వాళ్ళకి. మ్యాథ్స్ చేయటానికి ఎక్కువ టైం కావాలి. రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ అవి చదువుకొని రీజనింగ్ ఈజీగానే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ అదేవిధంగా ఇంగ్లీష్ ఇప్పుడు టఫ్ అయిపోయింది కాబట్టి కొంచెం కష్టమవుతుంది. క్వాంట్స్ చేస్తూ ఉండాలి కాబట్టి అపాన్ ప్రాక్టీస్ అది దానికి ఎక్కువ టైం కావాల్సి ఉంటుంది మనకి క్వాంట్స్‌కి. బట్ ఇప్పుడు సెక్షనల్ టైమర్ ఉంది. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా టియర్ 2లో ఉంది. టియర్ 1లో ఏం లేదు. సో ఇప్పుడు టియర్ 2లో మనకు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంది ఆ! సెపరేట్‌గా. ఉంది సార్. సో ఉంది. ఈ సెక్షనల్ టైమర్ తీసుకురావడం వల్ల స్టూడెంట్స్ ఏమైనా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందా మేడం? లేదు సార్. ఓకే. అస్సలు లేదు. ఓకే. స్టూడెంట్స్‌కి ఇది వన్ ఆర్ ద అదర్ వే బెనిఫిషియల్ అనే చెప్పాలి. ఓకే. కాకపోతే ఫస్ట్ టైమ్ రాసేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని గురించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అది అలవాటు లేని పని. ఇండివిడ్యువల్ మనం సబ్జెక్ట్ వైస్‌గా. ఇప్పటిదాకా ఓకే. కొత్తగా రాసే వాళ్ళకైతే ఇబ్బందేం లేదు. ఇదివరకు ఆల్రెడీ ఒక 3, 4 సార్లు 3, 4 సంవత్సరాల నుంచి రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం అనీజీగా ఉండొచ్చు. బట్ ఓకే. ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఈజీ అవుతుందనే చెప్పాలి. బట్ ఓకే. దీనివల్ల మనకేమవుతుందనంటే కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. యాక్యురసీ కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాం. వితిన్ ఓకే. ద టైమ్ లిమిట్ ఎట్లా అటెంప్ట్ ఇవ్వాలి ఎగ్జామ్స్‌లో వచ్చినటువంటి క్వెషన్స్. ఓకే. అండ్ ఈ టైమర్ ఉండటం వల్ల ఇదివరకైతే మీరు 2 లైనర్, 3 లైనర్ అట్లా చూడొచ్చు ఓకే. క్వెషన్స్. ఓకే. ఈ టైమర్ ఇవ్వటం వల్ల 1 లైనర్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. ఓకే. వన్ ఆర్ ద అదర్ వే పేపర్ లెవెల్ కూడా కొంచెం ఈజీగా ఉండే అవకాశం ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఓకే. దట్స్ నాట్ ద ఫైనల్ థింగ్. ఓకే. ఉండొచ్చు అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో అంతే. మనం గతంలో చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ కొన్ని టఫ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అంటే చదవకుండా వదిలేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. సో ఇప్పుడు ఖచ్చితంగా టైమర్ ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్‌కి మనం ప్రతి క్వెషన్ అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి టాపిక్ చదవాల్సినటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం జీఎస్ గురించి మాట్లాడితే మేడం, సో 25 క్వెషన్స్ మనకు టైర్ 1లో ఉంటుంది. అండ్ టైర్ 2లో కూడా 25 క్వెషన్స్ ఉంటాయి. సో ఒకసారి జీఎస్ సబ్జెక్ట్‌లలో మనం ఏ సబ్జెక్ట్‌ల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. సో ఎన్ని మంత్స్ నుంచి చదివితే బాగుంటుంది? ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. యాక్చువల్‌గా దీంట్లో జనరల్ అవేర్‌నెస్ అంటాం సార్. జనరల్ అవేర్‌నెస్‌లో
జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 2 కలిసి ఉంటాయి. దట్ ఈస్ జనరల్ అవేర్‌నెస్. జనరల్ స్టడీస్‌లో మనకి జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి. అంటే జనరల్ సైన్స్ కూడా దీంట్లో కలిసి ఉంటుంది. కాకపోతే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పని లేదు. అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నిటి నుంచి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క క్వెషన్ వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఒక సబ్జెక్ట్‌లో ఎక్కువ క్వెషన్స్ రావచ్చు. ఒక సబ్జెక్ట్‌లో తక్కువ క్వెషన్స్ రావచ్చు. కానీ మనం మాత్రం అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ వీటి గురించి ఖచ్చితంగా ఒక క్వెషన్ అయినా ఉంటుంది సార్. దానితో పాటు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి 25 క్వెషన్స్‌లో సమ్ 4-5 క్వెషన్స్ కరెంట్ అఫైర్స్ రావచ్చు. దానితో పాటు జనరల్ నాలెడ్జ్ అని కూడా ఉంటుంది. ఆ జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా క్వెషన్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ విషయానికొచ్చేసరికి మనము ఎగ్జామినేషన్ నుంచి ఒక 6 మంత్స్ బిఫోర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో ఎగ్జామ్ ఉందనుకోండి సార్. జూలై మంత్ కరెంట్ అఫైర్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. దానికి ముందు జాన్ నుంచి జూన్ వరకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ సార్. ఇంకా జనరల్ స్టడీస్ విషయానికొస్తే మనం 10థ్ లెవెల్ వరకు ఎలాగైతే జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ సబ్జెక్ట్స్ అన్నీ ప్రిపేర్ అయ్యామో 10థ్ లెవెల్‌లో చదువుకుంటే సరిపోతుంది. దానికి బెస్ట్ సోర్స్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అయితే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు సార్ ఇంకా.